అధ్యక్షులు గౌరవనీయులు సఫాన్ దేవ్ గారు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రమణ గారు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో ఫ్లోర్ లీడరు పాలిట్ బ్యూరో మెంబర్ గౌరవనీయులు దయాకర్ రావు గారు, గౌరవనీయులు విజయరమణరావు గారు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌరవనీయురాలు శశిధర్రెడ్డి గారు, గౌరవనీయులు మాణిక్య ప్రభు గారు, శ్రీకాంత్ గౌడ్ గారు, రమేష్ గారు, అదే మరి మహిపాల్ రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, అశోక్ గారు, జగన్ గారు, ఎండి జహంగీర్ గారు, విశ్వనాథం గారు, కుమార్ యాదవ్ గారు, సత్యనారాయణ గారు, అదే మరిగా నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు నేను పటాన్ చెరువుకు వచ్చినప్పుడు నాకు ఘనస్వాగతం పలికిన మా తెలుగింటి ఆడపడుచులందరికీ, యువతను చూస్తున్నా చాలా వీరోచితంగా వచ్చారు. మా యువ తమ్ముళ్ళందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. పత్రికా విలేకరుల నమస్కారాలు. ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ అది చాలా ఉత్సాహంగా, విద్యార్థులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. మిమ్మల్ని కూడా చూస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోను, శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటానని మరొకసారి తెలియజేస్తున్నాను. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, ఆ ఎన్నికల తర్వాత రెండో ఎన్నికలు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి. ఆ కార్పొరేషన్ ఎన్నికల కోసం నేను ఎక్కడ ప్రారంభించానంటే పటాన్ చెరువుకే మొట్టమొదటిసారిగా వచ్చానంటే మీ మీద ప్రేమతో వచ్చాను. అదే మరిగా ఈరోజు తెలంగాణకు తెలుగుదేశం పార్టీకి అవినాభావ సంబంధం ఉంది. ఎవ్వరూ విడదీయలేరు. ఎవరెన్ని మాట్లాడినా తెలంగాణ ప్రజలకు దగ్గరగా ఉన్న పార్టీ, మీ సమస్యలు పరిష్కారం చేసిన పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ కాదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అధికారం కోసమో డబ్బుల కోసమో పార్టీ పెట్టలేదు. తెలుగు వారి ఆత్మ గౌరవం దెబ్బతినిందని తెలుగు జాతి అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ పెట్టారు. అందుకనే ఆయన ఒక మాట చెప్పాడు, పేదవాళ్ళ కోసం నిరంతరం పనిచేస్తానని చెప్పి నిరూపించుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసి నిజమైన స్వాతంత్రం తెలంగాణకు తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు తప్ప ఇంకొకరు కానీ కాదు. పేదవాళ్ళ కోసం 2 రూపాయల కేజీ బియ్యం. అదే మాదిరిగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఉండవలసింది గుడిసెల్లో కాదు, పక్కా ఇళ్ళు ఉండాలని పక్కా ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీఆర్. అదే మరి రైతుల కోసం ఒక హెచ్పికి 50 రూపాయల చొప్పున కరెంట్ ఇప్పించిన వ్యక్తి ఎన్టీఆర్. ఇవన్నీ కూడా తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి, తెలంగాణ ప్రజానీకానికి ఎనలేని సేవలు అందించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారి విషయం ఏ వ్యక్తి మరిచిపోవద్దని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత తమ్ముళ్ళు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు చూశారు, ఇప్పుడు చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారో నాకైతే తెలియదు, కానీ నన్ను విమర్శించే హక్కు వీరికి లేదు, ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అహర్నిశలు కష్టపడ్డా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలుగు జాతికి ఒక మంచి రాజధాని ఉండాలని అడుగడుగున అభివృద్ధికి శ్రీకారం చుట్టాను. మీరు చూశారు, హైదరాబాద్లో
90 సార్లు గల్లీ గల్లీ తిరిగా. రోడ్లే కాదు, రోడ్లు వెడల్పు చేయడం, రోడ్లు వేయడం, మంచినీళ్ళు తీయడం, ఏ కార్యక్రమం చూసినా ఆ రోజు నేను చేసిన కృషి ఎవరూ మర్చిపోలేరు. ఆ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి అయ్యిందంటే, ఇక్కడుండే ప్రజానీకంలో ఆదాయం పెరిగిందంటే, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపిన చొరవ, చూపించిన దూరదృష్టి అని చెప్పి కూడా మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రోజు హైదరాబాద్ ఉంది. ఆ నగరాన్ని నిర్మాణం చేయడానికి సుమారు 400 సంవత్సరాలు పట్టింది నిజాం పాలకులకి. సికింద్రాబాద్ నగరం ఉంది. బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పట్టింది. 9 సంవత్సరాల్లో హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మీరు చూశారు, పక్కనే మొత్తం కలిసిపోయింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాం. 3 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. దీనివల్ల పరోక్ష ఉద్యోగాలు, డ్రైవర్ మొదలుకొని డాక్టర్ వరకు 13-14 లక్షల మందికి వచ్చాయి. అంటే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది. తెలంగాణలో ఏ జిల్లా చూసినా తలసరి ఆదాయం తక్కువ ఉంటే హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్కరికి తలసరి ఆదాయం పెరిగే పరిస్థితి వచ్చిందంటే దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మీరు చూస్తే హైదరాబాద్ వల్ల ఎక్కువ లాభం పొందింది తెలంగాణ రాష్ట్రం తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీకు ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారంటే దానికి ఆదాయం ఆ రోజు చేసిన అభివృద్ధి వల్ల వస్తూ ఉంది. మీరు ఒకసారి చూడండి, 1-2 కాదు, హైటెక్ సిటీ కట్టాం, రోడ్లన్నీ వెడల్పు చేశాం. కృష్ణా నది నీళ్లు 700 కోట్లు ఆ రోజే ఖర్చు పెట్టి చాలా తక్కువ సమయంలో హైదరాబాద్కి తీసుకొచ్చి త్రాగునీటి సమస్య లేకుండా చేశాం. ఇంకో పక్క ఔటర్ రింగ్ రోడ్డు మీరు చూస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. 164 కిలోమీటర్లు అప్పట్లోనే 6 లేన్ రోడ్డు ఏర్పాటు చేశామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మరిగా మెట్రో రావాలని కోరుకున్నాం, శాంక్షన్ చేయించాం. శాంక్షన్ చేపిస్తే అయిన ప్రాజెక్టు 12 ఏళ్ళు పట్టింది తమ్ముళ్ళు. అదే తెలుగుదేశం పార్టీ ఉండుంటే 3-4 సంవత్సరాల్లో ఎప్పుడో మెట్రో పూర్తి అయిపోయేది. నేను అడుగుతున్నా, ఇప్పుడుండే ప్రభుత్వం కూడా ఆలోచించాలి, ఎందుకు మెట్రో లేట్ అవుతా ఉందని అడుగుతున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఒక దూరదృష్టి లేని ప్రభుత్వాలు ఆ రోజు అవినీతికి పాల్పడి మెట్రోను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈరోజు కూడా ఒక ప్రాధాన్యత లేకుండా, అది కూడా సరిగా జరిగే పరిస్థితి లేకుండా పోయింది. ఒక్క విషయమే కాదు, ఏ విషయం చూసినా ఒక ఐఎస్బి, ఒక ఉర్దూ యూనివర్సిటీ, ఒక ట్రిపుల్ ఐటీ, ఒక నల్సార్, ఈ విధంగా ఎన్నో ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చి మన పిల్లలు వేరే ప్రాంతానికి పోయే పని లేకుండా మన హైదరాబాద్లోనే వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి పిల్లలు వచ్చి చదువుకునే పరిస్థితి తీసుకొచ్చాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఒక హాస్పిటల్స్ కానీ, హోటల్స్ కానీ, ఇంకో పక్క వ్యాపారానికి కావాల్సిన షాపింగ్ మాల్స్ అన్నీ తీసుకొచ్చాం. దీనివల్ల మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి, మనకు ఉపాధి కలిగింది, సంపద సృష్టించబడింది. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచం మొత్తం ఎక్కడన్నా అభివృద్ధి జరుగుతూ ఉందంటే అది మొట్టమొదటిసారిగా అభివృద్ధి పట్టణ ప్రాంతాల్లో జరుగుతుంది. విదేశాల్లో అయితే 80% ఆదాయం పట్టణాల నుంచే వస్తూ ఉంది. మన దేశంలో కూడా పట్టణ అభివృద్ధి వల్లనే ఎక్కువ అభివృద్ధి వస్తూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం, రైతులను ఆదుకునే కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకని 20 సంవత్సరాల కంటే ముందు
పట్టణ అభివృద్ధి కోసం, హైదరాబాద్ అభివృద్ధి కోసం నాంది పలికిన పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ కాదు. ఈరోజు ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నారు. నేను అడుగుతున్నా, పేదవాళ్ళకి ఈరోజు పింఛన్ ఇస్తా ఉన్నా, సబ్సిడీ బియ్యం ఇచ్చిన, రైతులకు ఇంకొక సంస్థ పెట్టాలన్నా ఆదాయం కావాలి. ఆ ఆదాయానికి చొరవ చూపించిన పార్టీ, దారి చూపించిన పార్టీ, దారి చూపించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయం మరిచిపోవడానికి వీలు లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అభివృద్ధి ఎక్కడ చూసినా, ఒక శిల్పారావం చూసినా, లేకుంటే శిల్పకళా వేదిక చూసినా, ఎక్కడికి పోయినా ఏ అభివృద్ధి చూసినా మనమే చేశాం. గచ్చెబౌలి కానీ, అదే మరిగా ఉప్పల్లో ఒక క్రికెట్ స్టేడియం కానీ, అవన్నీ కూడా మనం నిర్మాణం చేసిన పనులే. కానీ ఏం జరిగిన తర్వాత అని అడుగుతున్నాను. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలనలో నిర్వీర్యం అయిపోయింది అభివృద్ధి, అవినీతి పెరిగిపోయింది. నేను కూడా ఆ రోజు ఎక్కడికక్కడ రాజీ లేని పోరాటం చేశాం. ఎన్నోసార్లు జైలుకు పోయాం. ఈరోజు బాబ్లీ పైన మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమ కట్టడాలు కడితే అక్కడికి మేమందరం పోయి పోరాటం చేసి మహారాష్ట్ర జైల్లో ఉన్నామంటే అది తెలంగాణ ప్రాంత రైతాంగం కోసం చేశాం తప్ప ఇంకోటి కానీ కాదనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో ఉండే సమస్యలపైన రాజీ లేని పోరాటం చేశాం. అంతేకాకుండా ఆ రోజు అనేక విధాలుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేశాం. ఈరోజు మొన్న ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలంగా మీరు గెలిపించారు. ఆ రోజు మీరు చూసినప్పుడు హైదరాబాద్లో కానీ, రంగారెడ్డి జిల్లాలో కానీ, ఈ మహానగరంలో హైదరాబాద్ మెగా సిటీలో మెజారిటీ సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించారు. మీరు మా మీద నమ్మకం పెట్టుకున్నారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, కొంతమంది ప్రచారం చేస్తున్నారు నేను ఎక్కడికో వెళ్ళిపోయానని. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంటా, మీకు అండగా ఉంటా, మీకోసం ఉంటా. అభివృద్ధి చేసింది నేను, ఆ అభివృద్ధి ఫలితాలు మీకు రావాలని కోరుకున్నాను. అదే మరి ఇంకో పక్క చూస్తే ఇప్పుడు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నాం. ఢిల్లీలో మనం కలిసి బీజేపీ కలిసి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు. నేను ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాను. అందుకనే మీరు చూస్తే 3 బాధ్యతలు ఉన్నాయి. నేను ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను, తెలంగాణ సమస్యల గురించి మాట్లాడుతున్నాను. హైదరాబాద్లో ఇళ్ళు కావాలంటే ఆ మంత్రితో మాట్లాడాను. మొన్న కరువు వస్తే కరువు విషయంలో ఫైనాన్స్ మినిస్టర్ కానీ అగ్రికల్చర్ మినిస్టర్ చెప్పాం. నేను ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఎప్పటికప్పుడు చెప్పింది తెలంగాణ కూడా వెనుకబడింది, ఆంధ్రప్రదేశే కాదు 2 రాష్ట్రాలకు న్యాయం చేయాలని ఎప్పుడూ మాట్లాడుతున్నా. భవిష్యత్తులో మాట్లాడతా. ఒక జాతీయ అధ్యక్షుడిగా తెలంగాణ పైన నాకు ఎనలేని ప్రేమ ఉంది. దీన్ని పూర్తిగా మీకు సేవ చేయడం కోసం ఉపయోగిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది, బలంగా ఉంది, కార్యకర్తలు ఉన్నారు. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను ఎన్ని కష్టాలు వచ్చినా. ఒకప్పుడు తీవ్రవాదుల సమస్య వచ్చినా, కాంగ్రెస్ హయాంలో రాజకీయ కక్షలతో మనవాడపైన సాధింపులు చేసిన, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఓసారి మీకు ఇబ్బందులు వచ్చినా బ్రహ్మాండంగా సహకరించారు. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను, కార్యకర్తల రుణం తీర్చుకుంటాను. అందుకే నేను చెప్పాను, ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత జాతీయ అధ్యక్షుడిగా నేను తీసుకుంటానని చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా.
మీరు భయపడవలసిన అవసరం లేదు. తమ్ముళ్ళు, ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ధైర్యానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ. నిన్న మొన్న కొంతమంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, నేనేదో భయపడతానని, నేనేదో లాలోచపడుతున్నానని. నేను ఒకటే చెప్తున్నా, ఇందిరా గాంధీకి భయపడలా, రాజీవ్ గాంధీకి భయపడలా, సోనియా గాంధీకి భయపడలా, ఎవ్వరికి భయపడే సమస్య లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి. అయితే ఈరోజు మీరు ఒక్క విషయం చూస్తే, ఇటీవల 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు, అన్నదమ్ములు విడిపోతే కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. కుటుంబంలో ఇద్దరు విడిపోయినప్పుడు చిన్న చిన్న సమస్యలు, పంపకాల్లో భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. కానీ అదే మరిగా మన రాష్ట్రం విడిపోయినప్పుడు 2 రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. నేను ఆ రోజు కూడా చెప్పాను. ఉదాహరణ మీరు చూడండి, స్కాలర్షిప్ల విషయం వచ్చింది. నేను ఆ రోజు చెప్పింది, మన మధ్య విభేదాలు వద్దు, అవసరమైతే జనాభా ప్రాతిపదిక పైన 58% దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, ఇక్కడ 42% ఉన్నారు. ఆ దామాషా ప్రకారం స్కాలర్షిప్లకు డబ్బులు ఇస్తామని నేనే ప్రతిపాదన పెట్టాను. దానికి కూడా ఆ రోజు ఒప్పుకోలేదు. అదే మరిగా మీరు చూస్తే ఇంకో పక్క ఆ రోజు రాష్ట్రం ఉంది. రాష్ట్రంలో కంబైన్డ్ రాష్ట్రంలో చాలామంది వచ్చారు, వేరే దేశాల నుంచి వచ్చారు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు. నేను కూడా ప్రపంచమంతా తిరిగాను. ఒకసారి మీరు ఆలోచిస్తే, హైదరాబాద్కి ఐటీ కంపెనీలు తేవడానికి అమెరికాలో 15 రోజులు తిరిగాను. ఒకరోజు 2 రోజులు కాదు. ఎక్కడికి పోయినా హైదరాబాద్కు రండి, మేము మీకు సహకరిస్తాం, మీరు అక్కడ పెట్టుబడులు పెట్టండి, ఉపాధి కల్పించండి, ఉద్యోగాలు ఇవ్వమని మొత్తం తిరిగాం. ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి. దీనివల్ల జాతీయ స్థాయిలో ఉండేవాళ్ళు వచ్చారు, ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు, వేరే దేశాల నుంచి వచ్చారు. ఆనాడు మన రాష్ట్రంలో 23 జిల్లాల నుంచి వచ్చారు. నేను ఒకే మాట చెప్పాను, మీరు భయపడద్దండి, భవిష్యత్తులో మీకు అండగా ఉంటాను, పెట్టుబడులు పెట్టండి. ఈ హైదరాబాద్ నగరం మనందరి నగరం, నేను మిమ్మల్ని కాపాడే బాధ్యత తీసుకుంటానని ఆ రోజే చెప్పాను. దానికి నేను కట్టుబడి ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. హైదరాబాద్ అందరిది. అలాంటి హైదరాబాద్ అభివృద్ధి చేసిన ఘనత అందరిది. అలాంటి హైదరాబాద్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఆలోచించింది, యువతకు ఉద్యోగాలు రావాలంటే అభివృద్ధి జరగాలి. అందులో కూడా ఐటీ వస్తే అనేక రకాలైన ఉద్యోగాలు వస్తాయని మనం ప్రమోట్ చేశాం. ఇక్కడే మా ఆడబిడ్డలు ఉన్నారు. నేను ఆ రోజు ఆలోచించి డాక్రా సంఘాలు పెట్టాను, పట్టణ ప్రాంతాల్లో డాక్వా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను. అన్ని విధాల మిమ్మల్ని ఆదుకుని పేదరికం నుంచి పైకి తేవాలని చెప్పి ముందుకు పోయాం. దాని ఫలితం మీరు ఒకసారి చూస్తే ఈరోజు డాక్రా సంఘాలు ఒక సంఘటిత శక్తిగా తయారయ్యారు. ఈరోజు ఇక్కడ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ డాక్రా ఉద్యమం బ్రహ్మాండంగా ఉంది. ఆ రోజు ఇదే కాదు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెట్టాం, ఎన్నో కార్యక్రమాలు చేసి మహిళలను పైకి తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్క మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్కరికి భద్రత ఉండాలి. కొంతమంది వేరే రాష్ట్రం నలుమూల నుంచి వచ్చారు, ఆ రోజు రిజర్వేషన్లు పెట్టారు. కొంతమందికి ఈ రాష్ట్రంలో ఉండి 20 కులాలకి హైదరాబాద్లో ఉండేవారికి అందరికీ బీసీ రిజర్వేషన్స్ వర్తిస్తే, ఇటీవల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. 26 కులాలు. నేను ఒకటే అడుగుతున్నా, సమైక్య రాష్ట్రంలో వీళ్ళంతా వెనుకబడిన వర్గాలు, ఆ హోదా కంటిన్యూ కావాల్సిన బాధ్యత ఉంది. వెనుకబడిన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ, పేదల పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకనే ఎప్పుడూ ఒకటి హామీ ఇస్తున్నా,
వెనుకబడిన వర్గాలకు ఈ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటాం. భవిష్యత్తులో కూడా మీకు తోడుగా ఉండి అన్ని విధాల మీకు సహకరిస్తాం. నేను ప్రభుత్వాన్ని కూడా కోరేది, ఎవరైతే 26 కులాలు ఉన్నారో వారిని వెనుకబడిన వర్గాలను తీసేయడం న్యాయం కాదు. ఎందుకు తీసేశారో ఈ ప్రభుత్వమే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది మంచి సాంప్రదాయం కూడా కాదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు, ఆయనకు ఏ ప్రాంతం లేదు, ఏ కులం లేదు, పేదరికమే ఆయనకు కులం, పేదవాళ్లే ఆయనకు దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే విధంగా ముందుకు పోయిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేనే తీసుకొచ్చాను. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఒకసారి అంతమంది రాజీవ్ గాంధీ పేరు ఒక దానికి ఉంటే దాన్ని అట్లనే పెట్టి ఎన్టీ రామారావు పేరు నేషనల్ ఎయిర్పోర్ట్కి మనం పెట్టాం. కానీ ఇటీవల కాలంలో మీరు చూస్తే ఆ పేరు కూడా కేంద్ర ప్రభుత్వం మారిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించలేదు. మనం ఒక పని చేస్తే ఒక పెద్ద పెద్ద నాయకులుంటే వారిని గౌరవించడం మనందరి సాంప్రదాయం. అలాంటి విషయాలు కూడా ఈ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఒక విషయం మీ అందరికీ స్పష్టం చేస్తున్నాను. ఒక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పాను. అందుకనే మీరు చూస్తే నేను ముఖ్యమంత్రిగా అమరావతికి ఫౌండేషన్ ఇస్తే నేరుగా నేనే వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిని కేసీఆర్ని ఇన్వైట్ చేశాను. ఆయన యజ్ఞం చేస్తే నేను వచ్చి భాగస్వామి అయ్యానంటే రాష్ట్రం సహకరించుకోవాలనే ఉద్దేశంతో చేశాం. రాజకీయం వేరే, ప్రభుత్వాలు వేరే. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, పార్టీ పరంగా ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రాజీ పడం, ప్రజల పక్షానుంటాం, ప్రజల తరపున పోరాడతాం, నిరంతరం పోరాడతాం తప్ప ఎన్నికపోయే సమస్య లేదు. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, అభివృద్ధి చేసిన వాళ్ళకు ఓటేయండి. మళ్ళీ వేరే వాళ్ళకు కూడా స్ఫూర్తినిచ్చే విధంగా మీరు ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ప్రలోభాలు చాలా పెడతారు, చాలా విషయాలు మాట్లాడతారు. ఎవరు నిజమైన అభివృద్ధి చేశారో అలాంటి వ్యక్తులను మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఇంటికి వెళ్ళి రాత్రికి ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. ఎవరేం చేశారు ఈ రాష్ట్రానికి, ఎవరి వల్ల ఈ హైదరాబాద్ బాగుపడింది, మళ్ళీ ఏ పార్టీకి వేసి భవిష్యత్తులో ఈ హైదరాబాద్ బాగుపడుతుందో, కేంద్రం నుంచి సహకారం వస్తుందో అది కూడా మీరు ఆలోచించండి. హైదరాబాద్ అభివృద్ధి కావాలంటే ఈరోజు హైదరాబాద్కి ఆదాయం పెరిగింది. ఆ రోజు ఆదాయం లేనప్పుడే బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. హైదరాబాద్లో వచ్చే ట్యాక్సులు, పన్నులు సక్రమంగా ఖర్చు పెడితే హైదరాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. పెద్దగా ఎవరి సహకారం అవసరం లేదు. అట్లా కాకుండా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయకుండా పోతే మళ్ళీ మామూలు సిటీగా తయారవుతుంది. రోడ్లు అధ్వానంగా పోయే పరిస్థితి వస్తుంది, కనీస సౌకర్యాలు పోయే పరిస్థితి వస్తుంది. ఇవి లేకపోతే పెట్టుబడులు కూడా రావు, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, జీవన ప్రమాణాలు కూడా దెబ్బతినే పరిస్థితికి వస్తుంది. అందుకని కేంద్ర సహకారం అవసరం. కేంద్ర సహకారం కావాలంటే హైదరాబాద్లో బీజేపీ, తెలుగుదేశం కలిసి పోరాడుతున్నాం. నేను కార్యకర్తలందరినీ ఒకటే కోరుతున్నాను, 1-2 ఇబ్బందులు ఉంటాయి. కలిసినప్పుడు, పొత్తన్నప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. మీరు ఆలోచించాల్సింది దూరదృష్టితో ఆలోచించండి. మనమందరం కూడా కలిసి హైదరాబాద్ని అభివృద్ధి చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఇది ఈరోజు పెట్టుకున్న పొత్తు కాదు, ఎన్నికల కంటే ముందే పొత్తు పెట్టుకున్నాం. ఎన్నికల కంటే ముందే పొత్తు పెట్టుకుని ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా వచ్చాం, ఢిల్లీలో పరిపాలనకు వచ్చాం. ఈ బాధ్యతలు నెరవేర్చవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకనే సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ జిల్లా నాయకత్వం మొత్తం ఉంది. తమ్ముళ్ళు 3 కార్పొరేటర్లు గెలవాలి, గెలిపిస్తామని నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. మా ఆడబిడ్డలను అడుగుతున్నా,
మీ భవిష్యత్తు కోసం అనేక విధాలైన కార్యక్రమాలు చేపట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మనం చేసిన అభివృద్ధి వల్ల ఆదాయం పెరిగింది. ఆదాయం వల్ల రాష్ట్రానికి వెసులుబాటు వచ్చింది. దానివల్ల అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మళ్ళీ యువతను ఒకటే కోరుతున్నాను, తమ్ముళ్ళు మీరు ఆలోచించండి. తెలుగు జాతి ముందుకు పోవాలి. తెలంగాణలో ఉండే తెలుగువారైనా, ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగువారైనా మనందరం అన్నదమ్ములు తప్ప ఇంకోటి కాదు. కలిసి ముందుకు పోవాలి. రెండు ప్రాంతాల అభివృద్ధి కావాలి. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే తెలుగు జాతికి గుర్తింపిచ్చే విధంగా పనిచేసే ఏకైక పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ లేదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు ఈ మీటింగ్కి వచ్చాను, మిమ్మల్ని చూశాను. మళ్ళీ చెప్తున్నా, ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. నేను ఎక్కడికి పోను, వీళ్ళ మాటలు నమ్మద్దండి. మీ దగ్గరనే ఉంటా. ఎవరికి ఇబ్బంది ఉంటే అక్కడ ఈ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉంటాడు తప్ప వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, మీరు కూడా దూరదృష్టితో ఆలోచించండి, అన్ని విషయాలు ఆలోచించండి. మళ్ళీ ఈ ప్రాంత అభివృద్ధి జరగాలంటే, మనందరి భవిష్యత్తు బాగుండాలంటే, అదే మరిగా కోల్పోయిన పూర్వ వైభవం రావాలంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ, అదే మరి ఢిల్లీలో ఉండి ఎన్డీఏ ప్రభుత్వానికే సాధ్యం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. 100 స్మార్ట్ సిటీలు కానీ, 500 అమృత్ సిటీస్ కానీ, ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టి ముందుకు పోతున్నారు. ఈరోజు అందరం కలిసి మళ్ళీ ఈ ప్రాంతం అపోజిషన్లో ఉన్న మా బాధ్యతగా మేము అభివృద్ధి చేస్తాం. అన్ని విధాలా సహకరించి ఇక్కడుండే ప్రజానికానికి అండగా నిలబడతాం. దానికి మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించి రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు సైకిల్ గుర్తుపైన, బీజేపీ అభ్యర్థులకు కమలం గుర్తుపైన ఓటేసి మంచి మెజారిటీతో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేస్తగా మరొక్కసారి కోరుతున్నాను. తమ్ముళ్ళు, తెలుగుదేశం అంటే జిందాబాద్ అని గట్టిగా రావాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమరహై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. తమ్ముళ్ళు మీ ఓటు సైకిల్ కని గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు. నేను ఇన్నిసార్లు కష్టపడి మీకు ఉద్యోగాలు వచ్చినగా చేసి హైదరాబాద్ని అభివృద్ధి చేసి మీ అరుపులు హైదరాబాద్ మొత్తం వినపడాలి. మహిళలు కూడా, మా ఆడబిడ్డలు కూడా గట్టిగా చెప్పాలి. మీ ఓటు అంటే గట్టిగా సైకిల్ని. తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు, మనందరి ఓటు, మనందరి ఓట్లు. చాలా సంతోషం తమ్ముళ్ళు, హుషారుగా ఉన్నారు. యామారద్దండి, యామారితే మోసపోతాం. అదే మరిగా ఈ వార్డులో మన మెట్టు కుమార్ యాదవ్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. మంచి అభ్యర్థి, హుషారుగా ఉన్నాడు. మేమందరం ఓట్లేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేసి కోరుకుంటూ మళ్ళీ వస్తా. మొదటి బోని మెట్టు కుమార్ యాదవ్ది. గెలవాలి, గెలిపించాలి. మళ్ళీ వచ్చి మీ దగ్గర నేను మాట్లాడతాను. కాబట్టి అందరూ కూడా గెలిపిస్తామని ఒక ప్రతిజ్ఞ చేసి ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం.